సారంగా ఛానల్కి మీకిదే మా స్వాగతం. మీకు వినిపించబోతున్న కథ పేరు మాఫ్ కరో. కథా రచయిత శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర. వీరు విశ్రాంత బ్యాంకు అధికారులు, ఉన్నత అధికారులుగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాహిత్యం మీది మక్కువతో ఎన్నో కథలు రాస్తున్నారు. వీరి తొలి కథల సంపుటి విరగని అల. వీరు రాసిన కథలన్నీ ప్రముఖ దిన వార మాసపత్రికల్లో ప్రచురితం అయినాయే. మానవ సంబంధాల్లోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ వీరు రాసిన అనేక కథలు విమర్శకుల ప్రశంసలను పొందాయి. అనేక సాహితీ పోటీల్లో వీరి కథలకు బహుమతులు లభించాయి. వీరు రాసిన ఈ మాఫ్ కరో కథ సాక్షి దినపత్రిక ఆదివారం అనుబంధం ఫండే మ్యాగజైన్లో 22 సెప్టెంబర్ 2024 సంచికలో ప్రచురితం అయింది. కథా శీర్షిక మాఫ్ కరో. కథా రచన శ్రీ పెమ్మరాజు విజయ రామచంద్ర. వినిపిస్తున్నది రోహిణి వంజారి. మాఫ్ కరో. రంగురంగుల దారపు పోగుల్ని ముడివేసుకుంటూ వేగంగా తిరుగుతోంది కుట్టు మిషన్ చక్రం. ఫెడల్ మీద కదులుతున్న నసీమా నైపుణ్యంతో రూపుదిద్దుకుంటోంది రవిక. తిరుగుతూ అలసిపోయి చక్రం తాడు ఊడిపోయింది. తాడును చక్రానికి తగిలించింది. అలవాటుగా మొరాయించిన మిషన్కి ఆయిల్ చుక్కలు వేసింది. భారంగా కదులుతున్న కుట్టు మిషన్ వయస్సు 17 ఏళ్లు. బటన్స్ కుడుతున్న రజియా పుట్టడానికి ఏడాది ముందే కొన్నారు. చక్రంలా నసీమా తిరుగుతుంటే తాడులా తోడుగా నిలబడేది రజియా. నసీమా పొద్దుటే 4 ఇళ్లలో పాచి పని చేస్తేనే డబ్బాలోకి బియ్యం వచ్చేది. పొయ్యిలో నుంచి పిల్లి లేచేది. గుమ్మం దగ్గర అలికిడికి కిటికీలో నుంచి బయటికి చూసింది. భర్త కాసిం తూలుకుంటూ వస్తున్నాడు. చెట్టు కింద సైకిళ్లకి పంచర్లు వేసే సంపాదన అంతంత మాత్రమే. కొద్ది రోజులుగా చెట్టు కింద కూడా కనపడడం లేదట. ఆ నోట ఈ నోట విన్నమాట. అలాంటి కాసిం బతుకు శైలి రోజురోజుకి విలాసంగా మారిపోతోంది. విచ్చలవిడితనం రెచ్చిపోతోంది. పండగ నాడు పరమాన్నంలా తినే మటన్ బిర్యానీ ప్రతిరోజు పళ్ళెంలోకి తెచ్చుకుంటున్నాడు. వారానికోసారి తాగే నాటుసారా స్థానంలో విదేశీ మద్యం వచ్చి కూర్చుంది. చిరిగిన పాతలుంగి విడిచేశాడు. ఇస్త్రీ బట్టలు మార్చేశాడు. అత్తరు వదిలేశాడు. ఫారెన్ పర్ఫ్యూమ్ పూసుకున్నాడు. కాసింకి అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా? అనుమానం కలుగుతోంది. ఓ వ్యక్తి కాసింని స్కూటర్లో దింపేసి రివ్వన దూసుకుపోయాడు. వీధి దీపం వెలుగులో చూసిన నసీమా గుండె జల్లుమంది. ఒక్కసారి భయం పాములా మెలికలు తిరుగుతూ వచ్చి వెన్నుపూసని తాకినట్లు అనిపించింది. ఒళ్ళు జలధరించింది. వాడు సలీం. వాడే కాసింకి దొరికిన అద్భుత దీపమా? నసీమా మనసులో ప్రశ్న. సలీం పేరు చెబితే ఊరిలో ఆడవాళ్లంతా అసహ్యించుకుంటారు. అతను చేయని వ్యాపారం లేదు. 3 సెంట్ల భూమి నుంచి 300 ఎకరాల దాకా అమ్ముతాడు. పాత పేపర్ల వ్యాపారం చేసే అహ్మద్ కూతురికి అబుదాబి ముసలాడితో ముడివేసింది సలీమేనని చెప్పుకున్నారు. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. రజియాని అప్రయత్నంగా దగ్గరకు తీసుకుంది. తల్లి వైపు అయోమయంగా చూసింది రజియా. సలీం వెకిలి చూపులకి వయస్సుతో సంబంధం లేదు. కంపరం పుట్టిస్తాయి, వికారం తెప్పిస్తాయి. వాడు పక్కనుంటే పామున్నట్లే. కాసింతో బంధాన్ని నిలదీయాలి, విడదీయాలి నసీమా నిర్ణయించుకుంది. కాసిం వస్తూనే మంచం మీద పడిపోయాడు. కాసిం సలీం బోనులో చిక్కిన ఎలుకలా కనిపించాడు. కాసిం మత్తు దించాలని చూసింది. ప్రయోజనం లేని ప్రయత్నమైంది. విసిగిపోయింది, అలసిపోయింది. అశక్తత ఆవహించింది. చాప మీద నిద్రపోతున్న పిల్లలు 4 అలికిడికి లేచారు. నిస్సహాయంగా అరిచింది. చాప పరుచుకుంది. ఆలోచనల్ని కప్పుకుంది. కునుకుతో యుద్ధం చేసింది. నసీమా పనులు పూర్తి చేసుకుని ఇంటికి చేరుకునేసరికి గేట్ ముందు ఆకుపచ్చ రంగు స్కూటర్ కనిపించింది. అది సలీం స్కూటర్. గుర్తుపట్టి గబగబా లోపలికెళ్ళింది. రజియా గోడకి నిలబడింది. సలీం రజియా పైట సరిచేస్తున్నాడు.
నసీమా ఆవేశంతో ఊగిపోయింది. రజియా బిగ్గరగా అరిచింది. కాసిం, సలీం అదిరిపోయారు. రజియా బెదిరిపోయింది. లేడి పిల్లల బేలచూపులు చూసింది. టకటక రజియా ఫోటోలు క్లిక్ చేశాడు సలీం. కాసిం భాయ్ షామ్మే మిలింగే హడావిడిగా వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళ నీ వేషాల వెనకెవరున్నారో ఇప్పుడు తెలిసింది. వాడితో నీకేమిటి దోస్తానా? వాడు విషపురుగు. ఆ పురుగుని ఆడపిల్లలున్న ఇంట్లోకి తీసుకురావడం ప్రమాదం. వాడిని ఊళ్ళో ఎవరూ దగ్గరకు రానివ్వరు. ఊరి వాళ్లతో నాకేం పని? ఇబ్బందులు పడుతుంటే ఆదుకున్నారా? అవసరానికి సాయం చేశారా? సలీము స్నేహితుడు, సాయం చేస్తాడు. ఏంటి వాడు చేసేది? అది సాయం కాదు, స్వార్థం, దురాలోచన, కుట్ర. వాడికింత ధైర్యం ఉంటే నీ ఇంట్లో నీ కళ్ళ ముందే కూతుర్ని తాకుతాడు. అసలు ఫోటో ఎందుకు తీశాడు? అవన్నీ తేలిగ్గా సాయంత్రం మాట్లాడతాను. గబగబా వెళ్ళిపోయాడు కాసిం. రజియా అసలేం జరిగింది? వాడేం చేశాడు? నాకు మంచి బట్టలు కొనమని అబ్బాజాన్కి డబ్బులు ఇచ్చాడు, ఫోటోలు తీశాడు. ఇంతలో నువ్వు వచ్చావు. నసీమా మనసు కీడు శంకించింది. అనుమానం, అశాంతితో కలిసి మనసులో భయం తీతూ పిట్ట కూసింది. సాయంత్రం ఇంటికి వస్తూనే రజియా చేతిలో స్వీట్స్ పెట్టాడు కాసిం. నసీమా పానీ లావ్. రజియా లోపలికెళ్ళి బట్టలు మార్చుకునిరా, బట్టల దుకాణంకెళ్ళాలి. సలీము బట్టలు కొనమని చెప్పాడా? మంచినీళ్లు అందిస్తూ అడిగింది. మౌనంగా నీళ్లు తాగి గ్లాస్ కింద పెట్టాడు. బిడ్డకి బట్టలు కొనాలని నాకు తెలీదా? ఎదుగుతున్న పిల్లకి పెళ్లి చేయాలనే బాధ్యత తెలీదా? అన్నీ తెలుసు. నా బిడ్డ మహారాణిలా కనపడాలంటే మంచి బట్టలు వేసుకోవాలని తెలుసు. పిల్లని చూసి జనం మాషా అల్లాహ్ అనుకోవాలని తెలుసు. అంతేకాదు, షాదీ పక్కా చేసుకున్నాక నిఖాకి ఒకేసారి అన్ని బందోబస్తు చేసుకోలేమని తెలుసు. ఒక్కొక్కటిగా జమ చేసుకోవాలని తెలుసు. మనసుకి బాధ్యత తెలుసున్నా పర్సులో పైసలుండాలిగా. ఇప్పుడు అవసరం వచ్చింది, అప్పు దొరికింది, చేశాను. తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. పిల్ల చేతికి పప్పర్మెంట్ బిళ్ళ కూడా కొనివ్వని మనిషికి ఇంత గొప్ప ఆలోచన వచ్చిందంటే నసీమాకి నమ్మబుద్ధి కాలేదు. మాటల్లో నిజాయితీ కనిపించలేదు. సైతాన్ దేవదూతలా మాట్లాడినట్లు అనిపించింది. రజియా షాపింగ్ కోసం హుషారుగా తయారై వచ్చింది. రజియా ఉత్సాహం చూసి అయిష్టంగానే అంగీకరించింది నసీమా. కూతుర్ని తీసుకుని తండ్రి వెళ్ళాడు. రాత్రి భోజనాల తర్వాత పనులు పూర్తి చేసుకుని పడుకుంది నసీమా. కాసిం వచ్చాడు. నసీమా పిలిచాడు. నెమ్మదిగా పక్కనే నడుమాల్చాడు. నీ సమస్య ఏమిటి? లాలనగా అడిగాడు. నీ స్నేహాలే సమస్య, నీ జల్సాలే సమస్య, నీ ఆలోచనలే సమస్య, నీ వల్లే ఇంటికి సమస్య. రేపు ఏం జరుగుతుందోననే భయమే సమస్య. నువ్వే సమస్య. నిజం చెప్పు, సలీంతో నీకేం సంబంధం? దోస్తానా అంతే. ఖాళీ దోస్తానా అయితే ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? వాడు తిరగడం లేదు, నేనే వాడి చుట్టూ తిరుగుతున్నాను. సలీంకి ఊళ్ళో బయట పెద్దవాళ్లలో పలుకుబడి ఉంది. ఉంటే మనకొచ్చే ఫాయిదా ఉంది. మనం ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ నువ్వు, ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ చెట్టు కింద పంచర్లు వేసుకుంటూ నేను బతికేయాలా? పిల్లల భవిష్యత్తు బాగుపడొద్దా? రజియాని రాణిలా చూడొద్దా? ఏంటి పగటి కలలు కంటున్నావా? కలని నిజం చేద్దాం అనుకుంటున్నా. ఎలా? రజియాకి పెళ్లి సంబంధం వచ్చింది. దుబాయ్ షేక్, మస్తు పైసల్ వాలా, అమీర్ ఆద్మీ. రజియా పసంద్ అయింది. నిఖా పెట్టుకోమని కబురు పెట్టాడు. పిల్లగాడి వయసెంత? చూడడానికి 30లా ఉంటాడు. చూసేదానికి కాదు, నిజమైన వయసెంతో చెప్పు సూటిగా అడిగింది. కొంచెం తడబడ్డాడు. నిజమంటే సుమారుగా కొంచెం తక్కువ 60. అంటే 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల పిల్లని కట్టబెడతావా? నిలదీసింది నసీమా. వయసుదేముంది, వస్తుంది పోతుంది, పైకి తీసుకుపోతుంది కూడా. సోచాయించవలసింది వయసు ఎంతని కాదు, బిడ్డ బతుకేంటని.
మన పిల్లంటే మోజు మోజు ఉంటుంది. మరో చిన్నపిల్ల వస్తే రజియాని పని మనిషిని చేస్తాడు, అంగడి బొమ్మగా మారుస్తాడు. కంఠంలో ప్రాణం ఉండగా ఒప్పుకోను. అదే జరిగితే ఇదే చూరికి ఉరేసుకుని చస్తే చావు. మాట ఇచ్చాను, తీసుకున్నాను. డబ్బు కోసం పిల్లని అమ్ముకుంటున్నావా? ఏం చేసినా పిల్ల భవిష్యత్తు కోసమేగా. ఒక క్షణం ఆలోచించింది. మాటల యుద్ధంతో గెలవలేమని అర్థమైంది. ఓర్పుగా నేర్పుగా మనసు మార్చాలి. నెమ్మదిగా కాసిం దగ్గరకు వెళ్ళింది. అతని ఛాతీ మీద గోముగా రాస్తూ, అజీ గుర్తుందా, రజియా కడుపులో ఉన్నప్పుడు అడ్డం తిరిగింది. నా ప్రాణానికే ప్రమాదం అన్నారు. పరేషాన్ అయినావు, ప్రార్థన చేసినావు. ఖుదా విన్నాడు, నన్ను బతకమన్నాడు. పీర్ల పండుగ నాడు మొక్కు తీర్చినావు. రజియాని అరచేతుల మీద నడిపించి నువ్వు నిప్పుల మీద నడిచినావు, గుర్తుందా? దర్గాకి పోయినావు, అక్కడనే పేరెట్టినావు, పొట్టేలుని వేసినావు, బంతి భోజనాలు పెట్టినావు. ఇంత ప్రాణంలా చూసుకున్నా తొలిసూలు బిడ్డయ్యా. అయితే నిఖా అంటే బిడ్డ బతుకయ్యా. ఏక్ బార్ సోచూజీ బతిమాలింది. మాట మార్చేది లేదు, నిఖా జరిగి తీరుతుంది. అసహనంగా అరిచాడు. డబ్బు కావాలంటే మరో 4 ఇళ్లలో గిన్నెలు తోముతా, రోజు బట్టలు కుడతా. బిడ్డ బతుకు బర్బాద్ చెయ్యకయ్యా. బర్బాద్ కాదే, భాగ్యం. రజియాకి అల్లాదయ్య ఉంది, అందుకే అదృష్టం తలుపు తట్టింది. కాలితో తన్నుకోకు, మన బతుకులు మారిపోతాయి, మస్తు ఖుషీగా ఉంటుంది. మాట వినకుండా పక్కకు తిరిగి నిశ్చింతగా నిద్రపోయాడు కాసిం. వద్దని బతిమాలింది, ప్రయోజనం శూన్యం. చేస్తానని బెదిరించింది, ఫలితం పూజ్యం. నసీమాకు నిద్ర పట్టలేదు. ఆలోచనలతో కునుకు కరువైంది. లేచి కూర్చుంది. గుండెల్లో గుబులు, ఆకాశంలో చీకటిలా, మనసంతా దిగులు. సిగ్గు చంపుకుని సలీంని అడిగితే, గొర్రెని చూసి కసాయివాడు జాలి పడతాడా? చంపడమే వాడి పని. నిత్యం చంపేవాడికి దయేమిటి? అయినా వాడి ముందు తల దించుకోవాలా? అంతకంటే తల నరుక్కోవడం మంచిది. నసీమాకు ఒకటే మార్గం కనిపిస్తుంది. మానసికంగా తనని తాను సిద్ధం చేసుకుంది. ఈ నెల చివరి శుక్రవారమే హైదరాబాద్లో రజియా నిఖా కాసిం ఖరారు చేశాడు. కూతురు నిఖా చూసే భాగ్యం తల్లికి లేదా? సిగ్గు చంపుకుని అడిగింది. మనతో పాటు సలీం పెళ్లికి పెద్ద లేకుండా ఎలా? జరూర్ జాయేంగే. పిల్లకి కావలసిన సామాన్లు, కొత్త చీరలు పెట్టెలో సర్దు. నువ్వు కూడా మూటల మస్తాన్ దగ్గర కొత్త చీర తీసుకో, రాగానే పైసలు ఇద్దాం. షేక్ మాటకు విలువిస్తాడనే నమ్మకంతో నిఖాని ఆపడమే లక్ష్యంగా నసీమా ప్రయాణానికి సిద్ధమైంది. ధైర్యంగా ఇంటి లోపలికి వచ్చాడు సలీం. ఆ రోజు అరచినప్పుడు వాడిలో చూసిన భయం ఈరోజు కనపడలేదు. నసీమాని చూసి నవ్వాడు. మొహమాటంగా నవ్వింది. కాసింబాయ్, బిల్కుల్ మనం అనుకున్న ప్రకారం జరిగిపోవాలి, ఫరక్ పడకూడదు. ఆ సంగతి నేను చూసుకుంటాను. పైసల విషయము నువ్వు చూసుకో. ఫికర్ మత్ కరో భాయ్, పైసే కి మామలా మై దేఖ్ లేతా హూ. సలీం భరోసా ఇచ్చాడు. పక్కింటి అమీనాకి పిల్లల బాధ్యత అప్పజెప్పి నిఖా కోసం 4 బయలుదేరారు. లోపలికి రావచ్చా? తలుపు తట్టి గదిలోకి వెళ్ళింది. నసీమా బొరకాలో నుంచి షేక్ ని చూసింది. షేక్ హుక్కా పీలుస్తూ సోఫాలో కూర్చున్నాడు. వయస్సు 70కి సుమారుంటాయి. హఠాత్తుగా వచ్చిన నసీమాని చూసి షేక్ పక్కన నిలబడ్డ కాసిం, సలీంలు కంగారు పడ్డారు. వెనక్కి పొమ్మని సైగ చేశారు. నసీమా అవకాశం వదులుకోదలుచుకోలేదు. గదంతా విదేశీ పర్ఫ్యూమ్ పరిమళం ఆక్రమించింది. టేబుల్ మీద మద్యం సీసా, సోడాలు ఉన్నాయి. ఒకటే గ్లాస్. చివరి మట్టంలో మద్యం. ప్లేట్లో కాజు, చికెన్ పీసెస్ ఉన్నాయి. షేక్ చూపులు బురకాను చీల్చేస్తున్నాయి. ఆ చూపులకి నసీమా ఒంటి మీద పురుగులు పాకినట్లనిపించింది. సలామా లేకుం, మై రజియాక మా హూ వినయంగా నమస్కరించింది. షేక్ ఏమిటన్నట్లు చూశాడు. సాహెబ్ బేటీ బహుత్ చోటీ హై. అందుకేగా అడిగినంత ఇచ్చాను, వచ్చిరాని తెలుగులో చెప్పాడు. ఇంత చిన్న పిల్లకి మీ అంత
మే సబ్ పహలే మాలూమ్ హైనా, షేక్ కోపంగా అరిచాడు. కాసిం, సలీం వేగంగా ఆమె వైపు కదిలారు. నేను రమ్మంటే 100 మంది వస్తారు. సలీంము తెలుసున్నవాడు, నాకు 4 నికాలు చేసినాడు. చిన్న పిల్లనన్నాడు. సరే అన్నాను. అడిగినంత డబ్బు ఇస్తానన్నాను. వద్దనుకుంటే ఎందుకు వచ్చారు? నన్నెందుకు రంపించారు? ఇచ్చిన డబ్బు ఖర్చులు వడ్డీతో ఇవ్వండి, వెళ్ళిపోతాను. మీ సొమ్ము ఇస్తాను, నెల వడ్డీతో జమ చేస్తాను. నసీమా బతిమాలింది. కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. కన్నెపిల్ల మీద వ్యామోహం ముందు కన్నతల్లి కన్నీళ్లు కనపడలేదు. కామతృష్ణ ముందు తల్లడిల్లే తల్లి వేదన వినపడలేదు. మూసలోడి మాటల్లో ఆడతనాన్ని కరెన్సీతో ఖరీదు చేయగలనని అహంకారం ఉంది. బాలిక బానిసలా మారుతుందనే పొగరుంది. రజియా జీవితం కొడిగట్టే దీపంలా కనిపించింది. పోలీసులకు చెబితే మీరు జైలుకి పోతారు, నసీమా అరిచింది. షేక్ కోపంతో ఊగిపోతున్నాడు. గ్లాసులో మద్యం గుటకలో మింగేశాడు. గ్లాస్ నేలకేసి కొట్టాడు. ఇలాంటిదేదో చేస్తావనే నిన్ను రజియాను వేరే హోటల్లో పెట్టాం. కాసిం భుజం పట్టుకుని నసీమాని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె గింజుకుంటోంది. మిమ్మల్ని బతిమాలాను, ఫలితం లేదు. మీరు మొండి. వాడు మదమెక్కిన జగమొండి. రజియా నాకే కాదు, మీకు కూతురే. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, నిస్సహాయంగా ఏడ్చింది. కాసేపటికి తనను తాను ఓదార్చుకుంది. ఓడిపోయాను. నాకు మాట వినడం తప్ప మరో మార్గం లేదు. రజియాకి అలంకరణ చేసి తీసుకొస్తాను. కనీసం పెళ్లి కూతుర్ని చేసుకుని తృప్తి పడతాను. అల్లా ఈ జన్మకు ఇదే ఇచ్చాడనుకుంటాను. నెమ్మదిగా కదిలింది. కాసిం, నసీమాను నమ్మకు, ఆమెతో వెళ్ళు. ఆమె గురించి ఫికర్ చేయకో. అనుకున్నది జరగదని అర్థమైంది. ఏమీ చేయలేనని తెలుసుకుంది. పిల్లని ముస్తాబు చేసి తీసుకొస్తుందిలే. షేక్ గుస్సాలో ఉన్నాడు. సంజయ్షి చెప్పుకోవాలిగా. కాసిం సలీంకి చెప్పాడు. డ్రైవర్కి ఫోన్ చేస్తా, కారు తీసుకెళ్లమను, సలీం చెప్పాడు. హోటల్ దగ్గరేగా, మెట్రోలో తీసుకొస్తా. కూతురితో కలిసి చేసి చివరి ప్రయాణమైనా ఇష్టప్రకారం చేయనివ్వండి. కాసిం మాటకు ఎదురు చూడకుండానే వెళ్లిపోయింది నసీమా. రజియాకి పింక్ చీర కట్టింది. చెవులకు జూకాలు తగిలిచ్చింది. చిలకలూరిపేట గొలుసు మెడలో వేసింది. చేతులకి కాళ్లకి మెహందీతో అందంగా అలంకరించింది. అమ్మా, ఒక ప్రశ్న అడగనా? హఠాత్తుగా ప్రశ్నించింది రజియా. పెదవి విప్పని కూతురు ప్రశ్న అడుగుతానంటే ఆశ్చర్యపోయింది. డబ్బే జీవితం అనుకునే తండ్రిని సమర్థిస్తుందా? ఆత్మాభిమానం ఆలంబనగా ఆలోచించి తనని అనుసరిస్తుందా? నసీమాలో ఘర్షణ. డబ్బే ప్రపంచమా? ఆత్మాభిమానమే మనిషి బతుకి అర్థమా? రజియా మనసులో సంఘర్షణ. తుది నిర్ణయం తెలిస్తే నసీమాకు దారి దొరుకుతుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఈద్ పండుగ నాడు మెడ నరికే మేకలా కనిపిస్తున్నానా? నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వచ్చిన మాట చెంప చెళ్ళుమనిపించింది. ఆమె మౌనం వెనుక ఇంత ఆలోచన ఉందా? అదిమి పట్టుకున్న ఆవేశం కట్టలు తెంచుకుంది. అమాంతం కూతుర్ని గుండెకు హత్తుకుంది. నువ్వు పట్టుచీర కట్టావు, కట్టించుకున్నాను. మెహిందీ పెట్టావు, పెట్టించుకున్నాను. పెళ్లి కూతురుగా అలంకరించావు, కాదనలేదు. నసీమా ఏదో చెప్పబోయింది. ఆగమని సైగ చేసింది రజియా. అబ్బాజాన్ మాటకు అడ్డు చెప్పలేను. మనసు చంపుకుని రాజీ పడలేను. నన్ను నేను చంపుకోలేను. నేను పిరికిదాన్ని. అందరిలాగే కన్న కూతుర్ని పెళ్లి కూతురుగా చూసుకోవాలనే ఆశ. అందుకే మనసు చంపుకొని అలంకరించాను. చెంపల మీద కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ చెప్పింది నసీమా. నిన్ను చూస్తూ పెరిగిన దాన్ని, నీ వెనుక నడిచిన దాన్ని. నీ ఆలోచన తెలుసమ్మా. ఆమె మాటకి కడుపులో కెలికినట్లనిపించింది. తల్లిపేగుని తెలియని పరికరంతో మెలితిప్పినట్లనిపించింది. ఆడదానిగా పేదరికంలో పుట్టడమే పాపమనిపించింది. తన పెంపకానికి గర్వపడింది. ఇద్దరు హోటల్కి బయలుదేరారు. నసీమా పొయ్యి ముందు కూర్చుని పెనం మీద జొన్న రొట్టెలు కాలుస్తోంది. మెట్రో రైలు చిన్నగా చేసే శబ్దం చెవుల్లో పురుగుల రొదల సముద్రపు హోరుగా వెంటాడుతోంది. అమ్మా!
రజియా ఆఖరి అరుపు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆ దృశ్యం నీడలా అనుసరిస్తుంది. చేతులకేసి చూసుకుంది. ఏం చేతులివి! పాలుగారే రజియా చెక్కిళ్లను చిదిమి గారం చేసిన చేతులు. రజియాకి ఇష్టమైన ఖిర్ తినిపించిన చేతులు. కలత నిదురులో ఉలిక్కి పడితే గుండెకేసి పొదువుకున్న చేతులు. రజియా అందానికి నలుగురి కళ్ళలో నిప్పులు పడుతుంటే దిష్టి తీసి మెటికలు విరిచిన చేతులు. ఆమె జీవితం నరకంలో పడిపోతున్నదనే భయంతో ముందుగానే విముక్తి ప్రసాదించిన చేతులు. ఇతర ఇంద్రియాలన్నీ స్తంభించిపోయినట్లుగా నసీమా చెవుల్లో అదే శబ్దం. పురుగుల రథ, సముద్రపు హోరు. ఆ హోరులో కలిసిపోతూ హఠాత్తుగా అమ్మా అని గావుకేక. అకస్మాత్తుగా 2 చేతులను మండుతున్న పెనం మీద పెట్టింది. అల్లా నవ్వుతూ కనిపించాడు. నమస్కరించింది. మాఫ్ కరో! బిక్కరగా అరిచింది. ఆమె అరుపు బయటకు రాలేదు. కూతురి మీద ప్రేమలా ఆమెలోనే ఖననమైపోయింది. ధన్యవాదాలు.